వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ఫోక్సో చట్టం అవగాహన అవసరమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా పేర్కొన్నారు. పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేసి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా అన్నారు. పోక్సో చట్టంపై శుక్రవారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలను అరికట్టడానికి పోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. పోక్సో కేసుల్లో వైద్యులు అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి నివేదికలను సమర్పించాలన్నారు. And as sir has also said that the top priority of our district is women and child. When it comes to crime also and other aspects also, the focus is on women and child, because I think if we are empowering the women, we are not just empowering one individual, we are empowering a whole family alongside her. We are empowering her whole neighborhood if we are empowering a woman. So in this regard, there are few initiatives which we also have taken apart from the police, which is apart from the initiatives which police is doing on. So we have focused on making Kakinada a child abuse free district, wherein we are conducting sessions related to sex education, so that every child is aware about good touch, bad touch, as spoken about, sir. So my only request to all the women, to all the police officers present here, is that please take this thing forward to your homes. And I think the most contribution which we as an individual can do here is by spreading awareness. So whenever any child in your neighborhood, in your family, in your extended family comes to you, so you should be the one to empower them, to not shut them up, don't tell this to anyone. We have mechanisms to safeguard their future. We have mechanisms to take care of the issues which are going on with them. But the thing is, they should come forward. They should not be shamed by the societal and other standards, because once we keep on shaming them, they don't come forward, and this thing will impact them later in the future, and in manifold quantity it will impact them. So it's better to do early stage intervention. So in this regard, this is one request from my side. If any child, any women suffering from domestic violence, so the most we can do is to guide them and to spread awareness to them that it is not fine to go through what you are going through, and we have mechanism. You can go to police, you can go to other officials and actually. ఈ ప్రోగ్రామ్ గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు along with her స్టాఫ్ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు థాట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. చాలా కష్టపడుతున్నాము అందరము. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ టు us, ఎప్పుడు ఏం మీటింగ్ జరిగినా కానీ, ఎనీ రివ్యూ మీటింగ్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ దిస్. పోలీస్ రిలేటెడ్ సార్ ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఆ తర్వాత ఎన్డీపీఎస్ ఇవంతా డిస్కస్ చేస్తారు సార్ యూజువల్లీ. సో ఆనరబుల్ సీఎం సార్స్ డైరెక్షన్ ఆల్సో వెరీ క్లియర్. ఇదే ఫస్ట్ ప్రయారిటీ. విత్ రెస్పెక్ట్ టు ఉమెన్, డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడైనా ఉంటే కంట్రోల్ చేద్దామంటే జిఎంఎస్కేఎల్ సపోర్ట్ తీసుకుంటున్నాము. There has been considerable progress, but there is still కొంచెం గ్యాప్. ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. వన్ హస్బెండ్ డౌటెడ్ హిస్ వైఫ్ కత్తితో నరికారు, ప్రతిపడిలో జరిగింది. సో ఇట్లా అక్కడక్కడ ప్రతిపడేనమ్మా అన్నవరంలో జరిగింది. సో అక్కడక్కడ ఇట్లాంటివి ప్రివెంటబుల్వి ఉంటాయి కొన్ని. మనం రోజు చూసినప్పుడు పిలిచి కౌన్సిల్ చేస్తే ఇది ప్రివెంట్ చేయగలుగుతాం అనుకొని. సేమ్ ఇస్ ద కేస్ విత్ పోక్సో యాక్ట్ ఆల్సో. పోక్సో యాక్ట్లో రెండు చాలా ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చిన్నపిల్లలు, గుడ్ టచ్, మీరందరూ డిస్కస్ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ ఐ గో అవే ఆల్సో, మీ టేక్ అవేస్ ఏమున్నాయో ఈ మీటింగ్ నుంచి చెప్తే కనుక నా దగ్గర నుంచి ఏం సపోర్ట్ కావాలంటే వీ విల్ గివ్ ఆల్ దట్ సపోర్ట్. సెకండ్ సాడ్ థింగ్ ఇస్, ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏజ్లో 17 ఏళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలోప్ అవ్వడం, ఒక నెల దాటితే మేజర్ అయిపోయే స్టేజ్లో ఉండి వాళ్ళు ఎలోప్ అయ్యి, ఒకటి ఇఫ్ 17 ఏళ్ళు ఇస్ ఆల్మోస్ట్ మేజర్, బ్యాడ్ అయితే ఇట్ విల్ బి ఎ డౌన్వర్డ్ స్పైరల్. తర్వాత నుంచి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విల్ బి డెఫినెట్లీ డెట్రిమెంటల్ టు ద టీనేజర్స్ ఫ్యూచర్. సో అది కూడా కొద్దిగా
నాకు బాధ ఇప్పుడు ఎలోప్ అయ్యారు. దీనిలో ఆ టీనేజర్ కాదు మనం కౌన్సిల్ చేయాల్సింది, పేరెంట్స్ కూడా చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏదో మ్యారేజ్ లైనప్ చేస్తారు, ఆ పాపకి ఇష్టం ఉండదు, ఇంట్లో చెప్పలేక లేదా పేరెంట్స్ బలవంత పెడతారని ఇట్లా. ఇట్ ఈస్ ఇల్లీగల్. చైల్డ్ మ్యారేజ్ ఇస్ 100% ఇల్లీగల్. సో బాయ్ విల్ గో టు జైల్ ఫర్ దట్. ఇఫ్ నాట్ దట్ ఇట్ విల్ బి కిడ్నాప్ ఓన్లీ, మైనర్ కాబట్టి. ఇది కూడా కాకపోతే పాక్సో, గ్రేవ్ ఆర్ నాన్ గ్రేవ్, ఏదైనా కానీ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ లో ఇరుక్కుంటాడు దట్ బాయ్ ఆల్సో. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇట్లాంటివి జరిగితే రెండు పక్కల టీనేజ్ గర్ల్ ఇస్ లూజింగ్ హర్ ఫ్యూచర్, బాయ్ ఇస్ లూజింగ్ హిస్ ఫ్యూచర్. సో ఇట్లాంటివి ఇంకా చాలా ప్రివెంటబుల్ కేసెస్ ఉంటున్నాయి. ఎంత అదర్వైజ్ ఆల్సో బాయ్ ఎవరైతే వాడికి కూడా చెప్పాలి, ఇట్లాంటిది చేయొద్దు నాయన, యూ షుడ్ బి బ్రేవ్ ఇనఫ్ టు వెయిట్. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ what you want to do, or if you are serious about future with this girl, you should be little patient అనేది నేర్పాలి. పేరెంట్స్ కూడా రోజులు మారుతున్నాయి, మేము కన్నాం కదా బిడ్డని, మేము చెప్పినట్టే ఉండాలి వాళ్ళు. ఇట్లాంటి మైండ్ సెట్ లో నుంచి హోల్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆల్సో ఐ హావ్ నాట్ సీన్ మేజర్ ప్రాబ్లమ్స్. ప్రాస్టిట్యూషన్ కోసం బలవంతంగా తీసుకెళ్లిపోయారు, కిడ్నాప్ చేసి అనే కేసెస్ డికేడ్ లో 1-2 తప్ప ఇది మాస్ లెవెల్లో ఇక్కడ జరగట్లేదు. సో ఐ హోప్ ఇట్ గోస్ ఆన్ లైక్ దట్ ఓన్లీ. ఆ ఉన్న 1-2 కేసెస్ కూడా వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. బట్ ఈ 2 ఫ్యాక్టర్స్ నేను ఏదైతే చెప్పానో రిలేటెడ్ టు పోక్సో యాక్ట్, చిన్న పిల్లలు విక్టిమైజ్ అవ్వడం లేదా ఈ టీనేజ్ లో ఉన్న వాళ్ళు కేసెస్ లో ఇరుక్కోవడం, ఒక ఐడియల్ సినారియో ఏదో మనం అనేసుకొని అదేం చేయలేకపోతే ఉపయోగం ఏముండదండి. ఇంప్లిమెంటబుల్ సొల్యూషన్ మనం ఆన్ గ్రౌండ్ నిజంగా చేయగలిగింది ఏముంటుంది అనేది డిస్కస్ చేసి వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ I can assure that collectors are also will 100% support itlanti positive endeavor kosam. So I hope such an outcome will be achieved in this meeting today. Andaru unnaru kabatti, all stakeholders unnaru kabatti ikkada discuss chesi konni positive implementable steps ee meeting end ayyesarki meeru minutes chivarlo raskune paristhiti ganaka vaste meeting successful ayinadu. I wish you all the best. Thank you.